తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం జూలై 2న హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమం విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట పోస్టర్ను తెలంగాణ రక్షణ సేన జగిత్యాల జిల్లా నాయకుడు నీలగిరి రాజేందర్ మరియు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్పర్సన్ భోగే పద్మ సంయుక్తంగా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, భూ హక్కుల సాధన కోసం జూలై 2వ తేదీన హైదరాబాద్ లో ఉప్పల్ భాగాయత్లో భారీ స్థాయిలో భూ పోరాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. జూలై 2వ తారీఖున తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మరియు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్లో ఇళ్ల స్థలాల గురించి ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం జరుగుతుంది అని కవితక్క గారి పిలుపు మేరకు ఇక్కడి ఉద్యమకారులందరినీ 2వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ గారు తమ సందేశం ఇస్తారు. జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేందర్ అన్న మరియు జేఏసీ సంయుక్తంగా కలిసి ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. 2001 నుండి 14 వరకు అల్పేరుగని పోరాటాలు చేసి 1200 మంది బిడ్డలు చనిపోయి మరి వేలాది మంది జైలుకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గద్దె దింపాలి, ఉద్యమకారులందరం ఏకమవ్వాలని ఒక కంకణంతో కేసీఆర్ ఓడగొట్టి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎలక్షన్ల ముందు తెలంగాణ ఇచ్చింది మేమే, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షను, అదేవిధంగా గుర్తింపు కాడిచ్చి ఆదుకుంటానని మాటిచ్చి మబ్బపెట్టి ఓట్లు వేయించుకొని మరి ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఉద్యమకారులను అణచివేస్తూ ఉన్న పరిస్థితి. మరి ఉద్యమ సంఘాలన్నీ కలిసి ఈ రాష్ట్రంలో కూడా 10-12 సంఘాలు మరి అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేసినా మరి సంఘాలను తొంగలో దక్కే ప్రయత్నం చేసి మరి ఆట ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి కవితక్క గారు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టి మరి ఉద్యమ బిడ్డ కేసీఆర్ బిడ్డ అయినప్పటికీ ఆ పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ మరి అప్పుడు అక్కగారు పార్టీకి కట్టుబడి పనిచేశారు కాబట్టి పార్టీలకు వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత అన్ని అంశాల మీద కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా అవసరం అన్న ఉద్దేశంతో మరి తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని పెట్టి స్థాపించి అన్ని అంశాల మీద కొట్లాడుతూ, కానీ ప్రత్యేక అంశము ఉద్యమకారుల అంశాన్ని తీసుకున్నారు కల్వకుంట్ల కవితక్క గారు. ఎందుకంటే ఉద్యమకారులు లేకుంటే ఈ రాష్ట్రం లేదు. ఇవాళ మరి రాజ్యాలు వెళ్తున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులు. కాబట్టి కల్వకుంట్ల కవితక్క గారు ఖచ్చితంగా భూ పోరాటంతో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఈ జూలై నెలలో వచ్చే నెల 2వ తారీఖు రోజు మరి ఉప్పల్ బగాయత్ హైదరాబాద్లో తెలంగాణ భూ పోరాటం చేపడతా ఉంది. అక్కగారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. కాబట్టి జగిత్యాల జిల్లాలో కానీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా మా రాజేందర్ అన్న ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్కు వేలాది మంది బయలుదేరి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిలియన్ మార్చి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఆంధ్ర వాళ్ళ గుండెల దడ ఎట్లా పుట్టించినామో అదే రకంగా ఇవాళ భూ పోరాటాన్ని కూడా మిలియన్ మార్చి తలపించేలా భూ పోరాటాన్ని చేపడతామని అక్కగారు మాటిచ్చారు. మేము కూడా ఏకమవుతున్నాం, ఉద్యమకారులందరం అదే రకంగా తలపిస్తాము. ఇవాళ మేమేందో ఉద్యమ శక్తి ఏందో ఈ ప్రభుత్వానికి ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఇవాళ ఏదో తెలంగాణను ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది కూడా దడబుట్టిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా మా రాజేందర్ అన్న ఇక్కడ బలంగా ఉన్నాడు. మా రాజేందర్ అన్న ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యమకారులు తరలి రావాలని మేము మీడియా మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం.